ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మీ శరీరం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు నేను మీకు చెప్పబోయే విశేషమైన అంశం మీ శరీరంలోని ఎముకలు. ఇవి మీ శరీరమంతా పరుచుకొని ఉంటాయి. అయినప్పటికీ వాటి పనితీరు వేరుగా ఉంటుంది. అవి ఎప్పుడూ స్పందించలేవు. మీరే వాటిని స్పందించేలా చేస్తారు. అలాగే వాటి మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలను కలిపే పదార్థాలు అంటే గుజ్జు, ఆ ఎముకల మధ్య ఉన్న కండ, అవి మాత్రం అలా కాదు. వాటి పనితీరు వేరుగా ఉంటుంది. అవి మాత్రం ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటాయి. వాటి అణు పరమాణువుల స్పందనే ఆ ఎముకల స్పందన అవుతుంది. నిజానికి ఎముకలు స్పందించవు, కానీ ఎముకలు స్పందించబడేలా చేస్తుంది ఈ పదార్థం. కనుక ఇవి కూడా మీ శరీరంలో ముఖ్యమైన పాత్రధారులు మరియు సూత్రధారులని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం మరొకటి ఉంది. ఈ ఎముకల మధ్యన ఉండే ఆ సున్నితమైన పదార్థాలు, ద్రవాలు ఈ శరీరధారికి రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది అంత ఉపయోగంలో లేదు. ఎందుకంటే మీ వైద్య రంగం అస్తవ్యస్తమైంది కదా. అందుకని మరి ఇంతలా నేను ఎందుకంటున్నాను అంటే, మీరు నా ప్రియ నేస్తాలు కనుక. మీ శరీరాల గురించి మీకు తెలియాలి. మీ శరీరం ద్వారానే మీరు ఆత్మజ్ఞానం పొందడానికి వచ్చిన ఉన్నత అంశాలు కాబట్టి మీకు మీ గురించి, మీ శరీరం గురించి తెలియచెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధ వహించి వినండి మిత్రులారా. ఇక విషయానికొద్దాం. మీ శరీరంలో ఉన్న ఎముకలు, వాటికి సహాయపడుతున్న పదార్థాలు, వాటి నుండి విడుదలవుతున్న స్రవాలు, ఇవన్నీ మీ శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తాయి. ఇవన్నీ ఎంతో శక్తిని వాటిలో నింపుకుని మీ శరీరానికి అనుగుణంగా ఎంతో వైవిధ్యంతో పనిచేస్తాయి. మీ శరీరం అద్భుతమైన సుందరతను కలిగి ఉన్న ఒక దివ్య పదార్థం. ఇందులోని ప్రతి అంశం చిత్ర విచిత్రం అనిపించేలా నిర్మించబడి ఉన్నాయి. ఇక ఇప్పుడు మీ ఎముకల నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఎముకలు ఒక రకమైన అణు పరమాణువులతో పటిష్టంగా తయారు చేయబడిన పదార్థాలు. కావున వాటి అంతరాలలో జరిగే క్రియలు బయటికి కనిపించవు. ఇవి అలాగే నిర్మించబడ్డాయి. ఇవి చాలా సుందరమైన నిర్మాణాలు. ఇవి మీ శరీరమంతా వ్యాపించి ఉంటాయి కదా. మరి మన శరీర భాగాలను సవ్యంగా ఉపయోగించుకోవాలంటే ఇవి చాలా అవసరం కదా. అందుకే ఇవి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మరి ఇందులో దాగి ఉన్న రహస్యం ఏమిటంటే, మీ ఎముకలు మీ శరీరానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. అది ఎలాగంటే, మీ శరీరంలో ప్రతి భాగం మృదువుగా ఉండటం వల్ల వాటిలో ఉన్న శక్తి, జ్ఞానం సులభంగా పంచబడుతుంది, ప్రసారం చేయబడుతుంది. కానీ ఈ ఎముకలు మాత్రం అలా కాదు. వాటిని చేరిన శక్తి, జ్ఞానము వాటిల్లో పొందుపరచబడతాయి. అలా వచ్చిన శక్తి, జ్ఞానం శాశ్వతంగా ఈ ఎముకలలో ఉండిపోతాయి. దీనివలన ఆ శరీరధారి యొక్క శక్తి, జ్ఞానం పూర్తి స్థాయిలో ఆ శరీరమే ఉపయోగించుకుంటుంది. ఇది ఎలాగంటే, కొంత శక్తిని మాత్రం శరీరం ఉపయోగించుకొని మిగిలిన శక్తిని ఆ శరీరంలోని బలహీన భాగాలను నయం చేయడానికి ఉపయోగించుకుంటుంది. ఈ విషయాన్ని శరీరధారులైన మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మీ శరీరానికి సంబంధించిన మరో అంశం గురించి తెలుసుకుందాం. అది మీ మెదడు. ఇది పనిచేస్తే మనిషికి జీవం, జీవితం.
పని చేయకపోతే నిర్జీవం కదా మిత్రులారా. ఈ మెదడు ఏదైతే ఉందో అది పూర్తిగా శరీరానికి విరుద్ధము అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ భాగం పూర్తిగా ఆదేశాలను మాత్రమే ఇస్తుంది, ఆచరణ మాత్రం శరీరం చేస్తుంది. ఇది మీ అందరికీ తెలిసినదే. కానీ ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ మెదడుకి? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? అది పూర్తిగా మీరే. ఇది ఎలాగంటే మీరు మీ యొక్క జ్ఞానం ఉన్న స్థితిని బట్టి ఈ ఆదేశాలను మెదడుకి పంపిస్తారు. ఆ ఆదేశాలను మెదడు శరీరానికి పంపుతుంది. అంతేకాని మీకు తెలియని, మీరు ఇవ్వని ఆదేశాలను శరీరానికి మీ మెదడు పంపించలేదు. మీ మెదడు మొత్తం మీ శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలదు. ఎందుకంటే అది మీ నుంచి ఆదేశాలను గ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఈ మెదడు అనేది పని చేయకపోతే మీరు శరీరంలో ఉన్నా కానీ ఏ పనిని ఆచరించలేరు. కాబట్టి మీ శరీరంలో ఇది ఎంతో ముఖ్యమైన అవయవం. ఈ మెదడును మరొక విధంగా కూడా ఉపయోగించవచ్చు. అది ఎలాగంటే, ఈ మెదడులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క ఉన్నతిని తెలుసుకోవచ్చు. ఆ మెదడులో ఉన్న భాగాలు, అవి స్రవించే ద్రవాలను బట్టి దీనిని అంచనా వేయవచ్చు. కాబట్టి ఆ వ్యక్తి ఎంత పరిశుద్ధ ఆత్మ అనేది చెప్పవచ్చు. మీ శరీరంలో ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆ తత్వమంతా మీ మెదడు భాగాలలో నిక్షిప్తమై ఉంటుంది. మీకు సరి అయిన సమయం వచ్చినప్పుడు, అలాగే మీ సాధన ముందుకు వెళ్ళినప్పుడు ఈ సమాచారం అంతా మీ మెదడు ద్వారా మీ ఆత్మే మీకు పంపుతుంది. అప్పుడు మీకు మీరే ఆ జ్ఞానాన్ని పొందిన అనుభూతి కలుగుతుంది. ఈ మెదడు మీకు, మీ శరీరానికి మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆత్మ మీ మెదడులో ఉన్న సమాచారాన్ని నిక్షిప్తం చేసేటప్పుడు ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తుంది. ఎంత సమాచారం మీకు తెలుసుకునే సామర్థ్యం ఉంటుందో అంతే సమాచారం మీకు ఇవ్వబడుతుంది. ఇది మీ మెదడు యొక్క పనితీరు. అందరికీ ఇలానే జరుగుతుంది. ఇప్పుడు మీ మెదడు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ శరీరంలోని అన్ని భాగాలు మీ మెదడుతో అనుసంధానమై ఉన్నాయి. వాటి భావోద్వేగాలు కూడా మెదడుకి పంపబడతాయి. అలాగే ఆ శరీరధారి యొక్క భావోద్వేగాలు, అనుభూతులు శరీరం పొందేలా మెదడు చేస్తుంది. అలాగే ఆత్మ ఈ శరీరం ద్వారా తను పొందిన అనుభూతుల సారం మొత్తం తన మెదడు ద్వారా ఆత్మలో నిక్షిప్తం చేయగలదు. ఇలా మీ మెదడు రెండు వైపులా పనిచేయగలదు. మీరు ఆత్మజ్ఞానులు కావడానికి మీ శరీరంలో ఉన్న మెదడు అనే భాగం మీకు ఎంతో సహాయం చేస్తుంది.